ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ మద్యం కుంభకోణంలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న సుప్రీంకోర్టు. నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్లు తిరస్కరణ. సుప్రీం నిర్ణయం వచ్చిన గంటల్లోనే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్. సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాత ప్రకటించిన సిట్. క్వాడ్స్ అక్రమాల కేసులో కాకాడికి సుప్రీంలో చుక్కెదురు. కోర్టును తప్పుదారి పట్టించి ఊరట పొందాలనుకుంటున్నారని మండిపాటు. తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి సరఫరాపై రేవంత్ సమీక్ష. వచ్చే 10 ఏళ్ల అవసరాల మేరకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశాలు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కొంటామన్న ఉత్తమ్. వడ్ల కొనుగోళ్లపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కలెక్టర్లకు దిశానిర్దేశం. అమాత్యుల కమిషన్లపై సురేఖ వ్యాఖ్యలతో దుమారం. సమగ్ర దర్యాప్తునకు బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్. మాటలను వక్రీకరించారన్న మంత్రి. విజయవాడలో కూటమి నేతల తిరంగా ర్యాలీ. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రమూకలకు సరైన హెచ్చరిక చేశామన్న చంద్రబాబు, పవన్. పాక్కు ఐఎంఎఫ్ రుణం ఉగ్రవాదానికి పరోక్ష సాయమేనన్న రాజ్నాథ్. $1 బిలియన్ సాయంపై పునరాలోచించాలని మంత్రి డిమాండ్. ఏపీ మద్యం కుంభకోణంలో ప్రాథమిక సాక్ష్యాలు అనేక ఉన్నాయని, కళ్లు మూసుకుని ఉండలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం ఈ దశలో బెయిల్ ఇస్తే విచారణాధికారి చేతులు కట్టేసినట్లే అవుతుందని అభిప్రాయపడింది. ఈ కేసులో ఇంకా ఈడీ రంగంలోకి దిగలేదా అని సుప్రీం ఆరా తీసింది. జగన్ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ ఆశించి హైకోర్టులో భంగపడిన మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, నాటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డికి సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బే తగిలింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వారిద్దరూ దాఖలు చేసిన ముందస్తు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. మద్యం కేసు దర్యాప్తు ప్రస్తుతం కీలక దశలో ఉన్నందువల్ల ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్ ఇస్తే విచారణాధికారి చేతులు కట్టేసినట్లవుతుందని జస్టిస్ పార్దీవాలా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇద్దరు నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణలో కక్ష సాధింపులో భాగంగానే తమపై కేసు పెట్టారని పిటిషనర్లు వాదించారు. ఈ వాదనతో విభేదించిన ఏపీ సర్కార్ తమకు ఫిర్యాదు వచ్చిన తర్వాత దర్యాప్తు మొదలుపెట్టినప్పుడు అవినీతి నిరోధక చట్టం లేదని కోర్టుకు తెలిపింది. లోతుగా దర్యాప్తు చేస్తుంటే విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయని తెలిపింది. ప్రభుత్వం వేసిన కౌంటర్లోని అంశాలను కూలంకషంగా పరిశీలించిన ధర్మాసనం 3,000 కోట్ల కుంభకోణానికి సంబంధించిన ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరపాల్సి ఉందని అభిప్రాయపడింది. ఈ కేసుకు సంబంధించి కాంపిటేటివ్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల్లో ఏమీ లేదని నిందితులు చెబుతున్నప్పటికీ కుట్ర కోణానికి గల ప్రాథమిక ఆధారాలన్నీ కనిపిస్తున్నాయని స్పష్టం చేసింది. ఈ కేసులో రాజకీయ కక్ష సాధింపు మాత్రమే ఉందని చెప్పలేమని, దర్యాప్తునకు కావాల్సిన అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. అనేక ప్రాథమిక సాక్ష్యాలుంటే కళ్లు మూసుకుని ఎలా ఉండగలమని ప్రశ్నించింది. ఈ కేసులో ఇంకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగలేదా అని జస్టిస్ పార్దీవాలా ఆరా తీయగా ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఏపీ ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా తెలిపారు. ఇప్పటికే సిట్ సేకరించిన సాక్ష్యాలను ఈడీ అడిగినట్టు వివరించారు. అన్ని అంశాలు పరిశీలించిన కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. నిందితులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేస్తే మెరిట్స్ ప్రకారం నిబంధనల మేరకు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు, ట్రయల్ కోర్టులకు సూచించింది. దర్యాప్తులో 3rd డిగ్రీ చర్యలు ఉండకూడదని దర్యాప్తు సంస్థలకు తెలిపింది. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన కొన్ని గంటల్లోనే మద్యం కేసు నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో రాజకేశరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలను ఇప్పటికే అరెస్ట్ చేసిన సిట్ వారు చెప్పిన వివరాల ఆధారంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలను 3 రోజుల నుంచి ప్రశ్నిస్తోంది.
ఈ ఉదయం నుంచి 9 గంటలు విచారించిన సిట్ అధికారులు వారు సహకరించకపోవడంతో ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. అటు ఈ కేసులో గోవిందప్ప బాలాజీని కస్టడీకి ఇవ్వాలని ప్రత్యేక కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం గోవిందప్ప మద్యం కేసులోనే విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే కేసులో A1 రాజకేశరెడ్డి వాంగ్మూలం నమోదుకు అనుమతించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేయాలని రాజకేశరెడ్డిని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. నెల్లూరు జిల్లాలో జరిగిన క్వాడ్స్ అక్రమాలు, భారీ ఎత్తున పేలుడు పదార్థాల వాడకం, అట్రాసిటీ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులో నిరాశే మిగిలింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న కాకాణి అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో 2 నెలల నుంచి తప్పించుకు తిరుగుతున్న కాకాణి ముందస్తు బెయిల్ కోసం చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో తనపై ఎలాంటి నేరారోపణ కేసులు లేవని కాకాణి కోర్టుకు తెలిపారు. ఈ వాదనతో విభేదించిన ఏపీ సర్కార్ 2024 ఎన్నికల్లో కాకాణి ఎన్నికల అఫిడవిట్ ను కోర్టుకు సమర్పించింది. అందులో ఉన్న కేసులను వివరించిన సర్కార్ కాకాణి కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపింది. అన్ని అంశాలు పరిశీలించిన కోర్టు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంటూ జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అరవింద్ కుమార్ తో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాకాణికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ దశలో పిటిషన్ ఉపసంహరించుకుంటామని కాకాణి తరపు న్యాయవాదులు బతిమాలినా కోర్టు కరుణ చూపలేదు. పిటిషన్ను కొట్టేస్తూ నిర్ణయం వెలువరించింది. వైసీపీ హయాంలో చేసిన పాపాలు వల్లభనేని వంశీని కేసుల రూపంలో వరుసపెట్టి వెంటాడుతున్నాయి. గత 5 ఏళ్లలో 100 కోట్ల విలువైన అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారంటూ వంశీపై గన్నవరం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. 2019 నుంచి 2024 వరకు వంశీ, ఆయన అనుచరుల అక్రమ మైనింగ్ పై ఆ శాఖ ఏడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మరోవైపు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి నూజివీడు కోర్టు రిమాండ్ విధించింది. 2019లో బాపులపాడు మండలంలో ఓటర్లను ప్రభావితం చేయడానికి నకిలీ పట్టాలు ఇచ్చారనే అభియోగంపై హనుమాన్ జంక్షన్ పోలీసులు వంశీని నూజివీడు కోర్టులో హాజరుపరిచారు. వంశీ, ఆయన ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగాకు కూడా నూజివీడు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇప్పటికే విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న వంశీకి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరైన గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇంకా రాలేదు. ఇప్పుడు మరో 2 కేసులు జతయ్యాయి. రాయలసీమలో నిర్మించే రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ భవిష్యత్ ఆశలు, ఆకాంక్షల వారధిగా ఉంటుందని ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ అన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో రెన్యూ సంస్థ 22,000 కోట్ల రూపాయలతో నెలకొల్పే ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్ కు లోకేష్ శంకుస్థాపన చేశారు. 2,300 ఎకరాల్లో నిర్మించే ఈ ప్రాజెక్టు తొలి దశలో భాగంగా 587 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్, 415 మెగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. వివిధ దశల్లో 1800 మెగావాట్ల సోలార్, 1 గిగావాట్ విండ్, 2000 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లను నెలకొల్పనున్నారు. ఈ ప్రాజెక్టుతో ఏపీ క్లీన్ ఎనర్జీ కెపాసిటీ, గ్రిడ్ సామర్థ్యం గణనీయంగా పెరగనుందని లోకేష్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయని వివరించారు. ఏపీలో ఉత్పత్తి చేసే విద్యుత్ను దేశానికి అందించగలమని తెలిపారు. ఈరోజు సిన్హా గారు ఇంత దూరం వచ్చి ఈ ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నారంటే దానికి కారణం మన బ్రాండ్ బాబు. ఈరోజు పెద్ద ఎత్తున టీసీఎస్ ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెడుతున్నారంటే దానికి కారణం ఒక బ్రాండ్, అది బాబు గారు. బాబు సూపర్ 6 లో తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. దాంట్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ మన ప్రాంతాన్ని తీసుకొచ్చాం. ఇక్కడున్న రైతులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడ ప్లాంట్ వస్తుందంటే మీరు ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. తద్వారా కనీసం 10,000 మందికి, స్థానిక యువకులకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రికార్డులు సృష్టించేలా నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. విశాఖలో జరిగే యోగా డే వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నందున సీఎం కార్యక్రమ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ పేరుతో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామంలో కార్యక్రమాలు జరపాలని సూచించారు. నెల రోజుల పాటు యోగా చేసిన వారికి ధ్రువపత్రాలను ఇవ్వాలన్నారు. విశాఖలో లక్షల మందితో ప్రధాని మోదీ యోగాసనాలు వేస్తారన్న సీఎం ఆర్కే బీచ్ నుంచి సముద్ర తీరం పొడవునా లక్షల మందితో యోగా డే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో భవిష్యత్ అవసరాలకు సరిపోయే విధంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు, ఏర్పాటవుతున్న కొత్త పరిశ్రమలకు భారీగా విద్యుత్ అవసరమవుతుందన్న సీఎం అందుకు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు ఉండాలని సూచించారు. హైదరాబాద్లో నిర్మించే ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్స్ బహిరంగంగా కనిపించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని, భవిష్యత్తు అంచనాలు, అవసరాలకు తగినట్లు ఉత్పత్తి, సరఫరాకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో విద్యుత్ అవసరాలు, ప్రణాళికలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ డిమాండ్ పెరిగినట్టు అధికారులు వివరించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ 9.8% పెరిగినట్టు తెలిపారు. ఈ ఏడాది అత్యధికంగా 17,162 మెగావాట్లకు డిమాండ్ చేరిందన్న అధికారులు 2025-26లో 18,138 మెగావాట్లు, 2034-35 నాటికి 31,808 మెగావాట్లకు పెరుగుతుందని వివరించారు. ఈ అంశాలను పరిశీలించిన సీఎం విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి పెరిగినప్పటికీ ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన కరెంటు ఇచ్చామని సీఎం చెప్పారు. ఇదే సమయంలో పరిశ్రమలు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, మెట్రో, విద్యుత్ వాహనాలను దృష్టిలో పెట్టుకుని పునరుత్పాదక విద్యుత్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల వచ్చే 3 ఏళ్లలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని చెప్పిన సీఎం అందుకు అనుగుణంగా విద్యుత్ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. క్లీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజీపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఫ్లోటింగ్ సోలార్ విద్యుదుత్పత్తికి ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలు, మెట్రో విస్తరణ, రైల్వే లైన్ల విద్యుత్ అవసరాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. జీహెచ్ఎంసీ, ఇతర కార్పొరేషన్ల విద్యుత్ అవసరాలు పరిగణలోకి తీసుకోవాలని వివరించారు. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్షిప్లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపై హెచ్ఎండిఏతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఫ్యూచర్ సిటీలో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్క్ వంటి ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, జీహెచ్ఎంసీ పరిధిలోని ఫుట్పాత్లు, నాలాల్లో సోలార్ విద్యుదుత్పత్తికున్న అవకాశాలు పరిశీలించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లకు క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లను తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి రానున్న 10 రోజులు అప్రమత్తంగా ఉండాలన్నారు. యాసంగిలో 60,14,000 ఎకరాల్లో వరి సాగైందన్న మంత్రి 1,29,00,000 మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో 70,13,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లను లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటికే 50,00,000 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేసినట్లు ఉత్తమ్ తెలిపారు. ఎన్నడూ లేని విధంగా 8,348 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తడిసిన ధాన్యాన్ని కొంటామన్న మంత్రి కలెక్టర్లు క్షేత్రస్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. కొనుగోళ్లపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి రైతులకు భరోసా కల్పించాలని కలెక్టర్లకు ఉత్తమ్ సూచించారు. పాకిస్తాన్ భూభాగంపై జరిపిన క్షిపణి దాడుల శబ్దం ప్రపంచమంతా వినిపించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతీయులంతా గర్వపడేలా చేశారంటూ వాయుసేనపై ప్రశంసలు కురిపించారు. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని దెబ్బతీసేందుకు 23 నిమిషాలు చాలని నిరూపించారంటూ కితాబునిచ్చారు. పాకిస్తాన్తో సైనిక ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన వేళ రక్షణ మంత్రి ఇవాళ బుర్జ్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న వాయుసేన సిబ్బందిని కలిసి అభినందించారు. ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రైలర్ మాత్రమే అని, సమయం వచ్చినప్పుడు పూర్తి సినిమా చూపిస్తామంటూ రాజ్నాథ్ పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక చేశారు. పాకిస్తాన్కు ఐఎంఎఫ్ రుణం మంజూరు చేయటం ఉగ్రవాదానికి పరోక్షంగా సాయం అందించడమే అని రాజ్నాథ్ స్పష్టం చేశారు. $1 బిలియన్ సాయం అందించడంపై ఐఎంఎఫ్ పునరాలోచించాలని డిమాండ్ చేశారు. भारत की सीमाएं आप सभी के मजबूत भुजाओं से पूरी तरह से सुरक्षित है। ऑपरेशन सिंदूर का नाम हमारे देश के यशस्वी प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी ने दिया और ऑपरेशन सिंदूर के दौरान जो कुछ भी आपने किया है समस्त हिंदुस्तानियों को, चाहे वो भारत के रहने वाले हों अथवा दुनिया के दूसरे देशों में रहने वाले हों, सभी गौरवान्वित हुए। भारतीय वायुसेना के लिए सिर्फ 23 मिनट यह काफी थे पाकिस्तान की सरजमी पर पल रहे आतंक के अजगर को कुचलने के लिए। जितनी देर में लोग नाश्ता पानी निपटाते हैं उतनी देर में आपने दुश्मनों को निपटा दिया। आपने दुश्मनों की जमीन पर जाकर आपने मिसाइलें गिराई है। उसकी गूंज केवल भारत की सीमाओं तक ही सीमित नहीं रही है बल्कि सारी दुनिया ने सुना है। मेरे दोस्तों, ఉగ్రవాదం పేరుతో భారత్లో ఎవరు అడుగుపెట్టినా అదే వారికి చివరి రోజు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం ఈ విషయాన్ని చాటిందని వారు చెప్పారు.
విజయవాడ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు నిర్వహించిన తిరంగా ర్యాలీలో కూటమి నేతలతో కలిసి చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి పాల్గొన్నారు. జాతీయ జెండాను పట్టుకుని పాదయాత్ర చేసిన నేతలు ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత సైనికులకు అభినందనలు తెలుపుతూ నినాదాలు చేశారు. భారత రక్షణ బలగాలకు సెల్యూట్ చేసిన నేతలు పహల్గాం ఘటన కోపం, ఉక్రోషం సహా జాగ్రత్తగా ఉండాలి అనే సందేశాన్ని ఇచ్చిందని కూటమి నేతలు వ్యాఖ్యానించారు. ఆడబిడ్డల పసుపు కుంకుమ చెరిపేసిన వాళ్లు భూమిపై ఉండకూడదనే ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్టు వివరించారు. ఆపరేషన్ సింధూర్లో అమరుడైన మురళీ నాయక్కు జోహార్లు తెలిపిన నేతలు ఉగ్రవాదులు ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా వారిని తుదముట్టించే సంకల్పాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నారని చెప్పారు. ఈ లక్ష్య సాధనకు కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు. దేశ ఆంతరంగిక భద్రతతోటి, దేశ సార్వభౌమత్యంతో చెలగాటమాడాలి అని చెప్పి చూసినట్లయితే దానికి ధీటైనట్టు జవాబు మనం అందరం కూడా ఈ మధ్య కాలంలోనే చూసాము. నరేంద్ర మోడీ గారు ఒక దృఢమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఉగ్రవాదం చర్చలు సమాంతరంగా వెళ్ళలేవు, నీరు రక్తం సమాంతరంగా పారలేవు అనేటువంటి దృఢమైనటువంటి సందేశం ఏదైతే పొరుగు దేశానికి ఇచ్చారో, పాకిస్తాన్ వాళ్ళ తోక ముడిచి సింధు జలాలు మాకు వదలండి అని చెప్పి చెప్పడం వారి బేలతనానికి నిదర్శనం. మనం చేయగలిగేది సైనికులకి మేము అండగా ఉన్నాం, మేము ధైర్యం చెప్పడం. మనకి భారతదేశం లోపల సూడో సెక్యులరిస్టులు ఎవరైనా సరే భారతదేశ ఆర్మీని కానీ డిఫెన్స్ ఫోర్సెస్ ని కానీ కించపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం. పహల్గాం భార్య ముందరనే భర్తని, కొడుకు ముందరనే తండ్రిని మతం పేరడికి చంపేశారు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆడబిడ్డల నుదుట తిలకొంతుడు చేసిన ఒక్క ఉగ్రవాది భూమి మీద ఉండడానికి వీలు లేదని ఆపరేషన్ సింధూర్కు శ్రీకారం చుట్టారు. మనం ఏమాత్రం అధైర్యపడవలసిన అవసరం లేదు. ప్రధాని మోడీ గారి సంకల్పం ఉగ్రవాదులు ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడ దంకున్నా వాళ్ళని తుదమెట్టిచ్చే విధంగా దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నారు. ఈ ఆపరేషన్ లో మన సైనికుల ధైర్యం చూశాం, సామర్థ్యం చూశాం, మనం తయారు చేసుకున్న ఆయుధాల్ని మనం చూశాం. ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదులను ఊచకోత కోస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారత్పై దాడి చేస్తే ప్రతి దాడి ఎలా ఉంటుందో ఆపరేషన్ సింధూర్ ద్వారా నిరూపించామని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ఆపరేషన్లో పాక్ ఆర్మీకి చెందిన 11 కీలకమైన స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసిందన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో రేపు సాయంత్రం ట్యాంక్ బండ్ వద్ద తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. అంబేద్కర్ విగ్రహం నుంచి మిలిటరీ ట్యాంకు వరకు సాగే ఈ యాత్రలో రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యేలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఈ నెల 18 వరకు పొడిగించారు. ఈ మేరకు తెలిపిన కేంద్రం త్వరలో ఇరు దేశాలకు చెందిన అధికారులు మళ్లీ చర్చలు జరుపుతారని వెల్లడించింది. ఈ చర్చల్లో సరిహద్దు వెంట పరిస్థితులపై ఇరు దేశాలకు చెందిన అధికారులు సమీక్షిస్తారని తెలిపింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ నెల 7న పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం చేసిన దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణలు నెలకొన్నాయి. భారత సైన్యం చేతులు చావు దెబ్బతిన్న పాకిస్తాన్ ఈ నెల 10న చర్చల ప్రతిపాదనతో కాళ్లబేరానికి వచ్చింది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణపై అవగాహన కుదిరింది. తర్వాత ఈ నెల 12న తొలిసారి ఇరు దేశాలకు చెందిన డీజీఎంఓలు హాట్లైన్లో చర్చలు జరిపారు. అప్పటి నుంచి కాల్పుల విరమణ కొనసాగుతోంది. తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఎట్టకేలకు వాస్తవాలు మాట్లాడారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ సర్కార్ అన్న విషయం తెలంగాణలో బహిరంగ రహస్యం కావడం దురదృష్టకరమని సామాజిక మాధ్యమం ఎక్స్లో కేటీఆర్ పోస్టు పెట్టారు. సొంత మంత్రి మాటల ప్రకారమే 30% కమిషన్ల ప్రభుత్వంలో మంత్రులు డబ్బులు తీసుకోకుండా ఏ దస్త్రంపై కూడా సంతకం చేయటం లేదని అర్థమవుతోందన్నారు. ప్రభుత్వ కమిషన్ వ్యాపారాన్ని ఎత్తి చూపుతూ కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా కూడా చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. డబ్బులు తీసుకుంటున్న మంత్రుల పేర్లు చెప్పాలని కొండా సురేఖను కోరారు. సొంత మంత్రి చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. మంత్రులు కమిషన్లు తీసుకోవడం సాధారణమని తెలంగాణ మంత్రి కొండా సురేఖ అనటం బాధాకరమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన తెలంగాణ మంత్రులు కమిషన్లు తీసుకుంటున్నట్టు ఒప్పుకున్నారని తెలిపారు.
ఏ మంత్రి ఎంత తీసుకున్నారో దర్యాప్తునకు ఆదేశించి వారు తీసుకున్న కమిషన్లు బయటపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. మంత్రులు కమిషన్ తీసుకుంటున్నారని స్వయంగా వారు చెప్పడం, నేను మాత్రం తీసుకోకుండా ఇచ్చేటువంటి డబ్బుతో పాఠశాల నిర్మాణం చేయాలని కోరడం జరిగింది. అంటే నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను, ఎవరెవరు మంత్రులు గత 1.5 సంవత్సరాలుగా ఎంత కమిషన్ తీసుకున్నారు, ఎంత ప్రజాధనాన్ని దోపిడీ చేశారు, వారి కమిషన్ తీసుకోవడంతో ఏ రకంగా అభివృద్ధి కుంటుపడ్డదో ఈ విషయాలన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి గారు బయట పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. తన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోందని తెలంగాణ మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. ఫార్మా కంపెనీ వాళ్లు ప్రలోభాలకు గురి చేయాలని చూస్తే గత ప్రభుత్వం మాదిరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోదని చెప్పానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకే బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. అవినీతి అనేది జరగకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్న విషయాన్ని జీర్ణించుకోలేక ఏ చిన్న విషయాన్ని కూడా దాన్ని గోరంతలు కొండంతలుగా చేసి మళ్ళీ పూర్తి వీడియోలు కూడా ప్రసారం చేయకుండా అక్కడ ముక్క ఇక్కడో ముక్క తీసి అక్కబెట్టి మార్పింగ్ చేసి వేరే మీనింగ్ వచ్చే విధంగా ప్రజల్లోకి పంపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ పేడ్ బ్యాచ్ ని దయచేసి వాళ్ళను నువ్వు కానీ ఇటువంటివి చేయడం మాన్పించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. తిరుమల వెంకటేశ్వర స్వామికి కోల్కతాకు చెందిన సంజీవ్ గోయంకా అనే భక్తుడు భారీ విరాళం అందించారు. 3,63,00,000 విలువ చేసే 5 కిలోల బంగారంతో వజ్రాలు, విలువైన రత్నాలు పొదిగిన కఠి వరద హస్తాలను స్వామివారికి సమర్పించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి సంజీవ్ ఆభరణాలను అందజేశారు.